జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నాయకులు రవి ప్రదీప్ పుల్స్ గారికి, మరియు ఇంకో సోదరుడు సురేష్ గోపతి గారికి, మరియు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ట్రబుల్ షూటర్, 6 అడుగుల బుల్లెట్, మా సిద్దిపేట జిల్లా మాజీ మంత్రివర్యులు. నాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే చాలామంది లీడర్స్ వచ్చారు, నేను చాలామంది లీడర్స్ హోస్ట్ చేసిన. ఈరోజు నేను హరీష్ అన్న ఎప్పుడు వస్తారా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. హరీష్ అన్న ఆ రోజు వచ్చిండిగా నాకు హరీష్ అన్న వస్తుందని తెలిసినప్పటి నుంచే ఒక డిఫరెంట్ ఆ సంతోషం చెప్పలేదు. ఎందుకంటే హరీష్ అన్న గారికి నాది హుస్నాబాద్ నియోజకవర్గం, మాది సిద్దిపేట జిల్లా. హరీష్ అన్న గారు మా సిద్దిపేట జిల్లాకు పెద్ద దిక్కు, మా సీఎం గారి జిల్లా. సో హరీష్ అన్న గారి ప్రభావం మా మీద ఎంతో ఉంటుంది రోజువారీ జీవితంలో, మా ఊరు కానీ మా నియోజకవర్గం కానీ. సో హరీష్ అన్న గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, ఇక్కడ నా స్టేజ్ పై కూర్చున్న మా సోదరుడు రత్నాకర్ కడదుల, జనరల్ సెక్రటరీ అండ్ టాక్ ప్రెసిడెంట్, మరియు ఎక్స్ ప్రెసిడెంట్ సోదరుడు అశోక్ దూసరి, మా ఉపాధ్యక్షులు హరి, రవి అండ్ సత్య, మరియు సోదరి మనులు పవిత్రారెడ్డి అండ్ సుప్రజ గారు, మరియు కో బ్రదర్ అనుకోవచ్చు మా చందుబాయి. సో అందరికీ స్వాగతం. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సంఘాల ప్రతినిధులకు, ఎన్ఆర్ఏలకు, మరియు తెలంగాణలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్క నాయకుడికి ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, నేను నార్మల్గా ఎప్పుడైనా స్పీచ్లు మాట్లాడినప్పుడు రాసి పెట్టుకోను, జస్ట్ నార్మల్గా మాట్లాడతాను. కానీ ఈరోజు నేను కొన్ని పాయింట్ రాసుకొని వచ్చిన, కావాలంటే వాళ్ళకి మాట్లాడాలని వచ్చిన. ఎందుకంటే హరీష్ అన్న గారిని చూసిన తర్వాత ఎన్నో విషయాలు చెప్పాలి. ఎందుకంటే డే 1 నుంచి హరీష్ అన్న ఇవాళ కనీసం 10 నిమిషాలు ఇవ్వాలా మీరు తర్వాత ఎంతసేపు అలా మాట్లాడి నాకైతే ఒక్క 10 నిమిషాలు ఇవ్వాలి. నేను నార్మల్గా రాసుకొచ్చుకున్నా. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ గురించి చెప్పాలి. ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు మేము స్థాపించి ఇక్కడ 2010లో అప్పుడు అనిల్ అన్న గారి నాయకత్వంలో టీమ్స్ నదబట్టిన. అప్పుడు మేము పొరాన్ లేక స్టూడెంట్ లేక చదువుకోనికి వచ్చినాం. మాకు కూడా తెలంగాణ మీద అభిమానం, తెలంగాణ రావాలి. కానీ మేము మా వంతు సాయం చేయాలంటే మాకు వేదిక లేదు. అప్పుడు అనిల్ అన్న గారు తన ఆలోచనలతో మొదలుపెట్టిన సంస్థనే ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే. సో వారికి ఒకసారి సభాముఖంగా మనందరం గట్టిగా చెప్పలు కొట్టాలి. ఈరోజు అన్నగారు ఇక్కడ లేరు, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాలో ఉండడం జరిగింది. సో ఆబ్వియస్లీ వాళ్ళు అన్నగారు ఆశీస్సులు మన మీటింగ్ ఉన్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు కూడా ఎన్నో వేదికల మీద చెప్పారు, అరే మా థేమ్స్ నది వండిన మా పిల్లలు కూడా తెలంగాణ గురించి పోరాడతారు, బయట మమ్మల్ని ఎందుకు కొడుతారు మీరు అని. అప్పుడు సార్ కూడా చాలా వేదికల మీద చెప్పడం జరిగింది. సో అప్పుడు స్థాపించిన సంస్థ మమ్మల్ని చూసి ఎన్నో సంస్థలు, అమెరికా కానీ, సింగపూర్ కానీ, ఆస్ట్రేలియా కానీ, బేరన్ కానీ, ఈరోజు దగ్గర 60 దేశాలలో ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ జెండా అనేది ఎగురుతుంది. దీనికి కారణం అప్పుడు మాకు సహకరించిన రామన్న గారికి కానీ, మన వివిధ కేసీఆర్ గారికి కానీ, మరియు హరీష్ అన్న గారికి కానీ, వీరందరూ కూడా ఈ సభాముఖంగా నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, నాకు ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి, మరియు మా సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ మా పెద్దన్న హరీష్ అన్న గారికి, మరియు వివిధ మా ఎమ్మెల్యే గారికి, అందరికి కూడా ఈ వేదిక నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా 2 విషయాలు కొన్ని మాట్లాడాలి. ఏంటంటే ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, ఇప్పుడు మనం అధికారం లేము బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది. గత 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు గత 22 నెలల సంది జరుగుతున్న విధ్వంసం ఏంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఇక్కడి నుంచి ఆలోచించాలి, పోవాలి, ఇంటికాడ చర్చ పెట్టాలి, మరి ఇంటికాడ ఫోన్ చేసినప్పుడు మన గల్లెలతో మాట్లాడాలి. ఏం కోల్పోయినాం గత 22 నెలల సంది. సో డెఫినెట్గా రాబోయేది ఇంకొక 3 ఏళ్ళు ఓపిక పడితే డెఫినెట్గా మన కేసీఆర్ గారి పాలన రాబోతుంది. ఈ తెలంగాణను స్వర్ణయుగం చేయడంలో మన కేసీఆర్ గారికి మనమంతా ఒక ఎన్ఆర్ఐలో ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో కొందరు ఫిజికల్గా పోలేకపోవచ్చు, మన వాడికి సోషల్ మీడియా వేదికగా మనము ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగడుతూ కేసీఆర్ గారి పాలన ఎట్లుందో వాళ్ళందరికీ కేసీఆర్ గారికి వెంటదన్నుగా ఉండి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకురావడంలో మనందరం కూడా
ప్రత్యేక పాత్ర ఎన్ఆర్ఐగా పోషించాలి. హరీష్ అన్న గారికి వేదిక మీద ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. అన్న, మా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ యూకే అనేది ప్రత్యేకమైన సంస్థ. ఎన్ని దేశాలలో వేరే వేరే సంస్థలు ఉన్నా కానీ మా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ శాఖ యూకేకు ఉన్న ప్రత్యేకత అనేది డిఫరెంట్. ఎందుకంటే మేము అసెంబ్లీ ఎన్నికలకు పోతాం, ఎంపీ ఎలక్షన్స్కి పోతాం, జిహెచ్ఎంసీ జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు కూడా పోతాం. ఎవరో పోయి మేము కూడా ప్రచారం చేస్తాం. మొన్న ఎలక్షన్స్ కూడా 2 నెలలు ఉన్నాం మేము అందరం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పోతాం. సో మాకు ఎక్కడ ఆడ పోయినా కానీ హరీష్ అన్న కలిసినా ఇంకెవరిని కలిసినా మా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ యూకే శాఖకి ఇచ్చే ఒక విలువ అనేది అది అమోఘమైనది. హరీష్ అన్న గారి నుంచి 2-3 ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే మీరు అందరు చెప్పారు. నేను వారి గురించి చెప్పేంత పెద్దోని కాదు, కానీ హరీష్ అన్న గారు మా సిద్దిపేట జిల్లా ముద్దుపేట మీద తెలుసు. చాలా మాకు ఎట్లుంటుంది అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి అన్న స్పీచ్ చూస్తుంటే. ఆ వర్క్ హాలిక్. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట చూస్తే సిద్దిపేట రూపురేఖలు మారిపోయినా అసలు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ తొవ్వదాకా అసలు హైదరాబాద్ లెక్కనే ఉంటుంది మాకైతే మొత్తం. ఇక ఎక్కడ ఊర్లు ఉన్నట్టు నడిపేది. సో మా ఉస్నాబాద్ డెవలప్మెంట్ కానీ మా సిద్దిపేట డెవలప్మెంట్ హరీష్ అన్న గారి ఎఫెక్ట్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా హరీష్ అన్న గారు ఇంకెంతో ఎత్తుకెళ్ళాలని మా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ యూకే శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్యలో కొందరు హరీష్ అన్న గారిపై మీద అవాకులు చెవాకులు పేరుతున్నారు. సో వాళ్ళకి వేదిక వెళ్ళి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. హరీష్ అన్న గారు 2001 నుంచి కేసీఆర్ గారి వెంబడి నడిచిన ఒక నికార్స్ అయిన సైనికుడు. సో అందులో హరీష్ అన్న గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నా పుట్టుక బీఆర్ఎస్, నా చావు బీఆర్ఎస్ అని హరీష్ అన్న గారు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో ఈ ఏదో టీఆర్పీ రేటింగ్ల గురించి ఏదో మరి ఛానల్ నడవాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ వాడోడు వీడోడు మొబై హరీష్ అన్న మీద ఇది అంటారు కదా, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, వస్తే మన మీద పడుతుంది. సో మీలాంటి వాళ్ళు మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ ఆంధ్ర పత్రికలు కానీ ఇవి కూడా మా తెలంగాణను, మా బీఆర్ఎస్ పార్టీని, మా నాయకులను ఏం కూడా చేయలేరు. దయచేసి మొన్ననే కొందరికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఇష్టం వచ్చినట్టు రాస్తే మేము ఎక్కడికక్కడ ఎండగడుతూ మొన్న చూసింది శాంపులే, ట్రైలర్ మాత్రమే. ముందు సినిమా కూడా చూపిస్తాం ఎన్ఆర్ఐగా మేము కూడా డెఫినెట్గా. ఎక్కువ టైం తీసుకోను, అయిపోయింది ఆల్మోస్ట్. ఎన్ఆర్ఐ కూడా కొంచెం గమనించాలి ఏం జరుగుతుందని. సో మొన్న చూసిరా అసెంబ్లీ ఏం జరిగింది అనేది? మొన్న ఆదివారం నాడు రాత్రి చూసిరా దండయాత్ర చేసిండ్రా అన్న? చేసిండ్రా? వారు 1 సైడ్ అయిందా? రాత్రి ఏటా చూసిర్రు? 2. అదే మొన్న అన్న కాళేశ్వరం మీద అన్న వర్సెస్ ఎంతమంది మంత్రులు? 7-8 మంది. 30 సార్లు అన్న మాట్లాడతా అంటే డిస్టర్బ్ చేస్తారు. ఎవరికి సబ్జెక్ట్ లేదు, మన లేదు. ఓకే, అన్న ఏమన్నాడు? ఒక్కొక్క 600 పేజీల దానికి అన్నిటికీ సమాధానం చెప్తా అంటే అందరూ మారిపోతారు. సో ఏం చేసింది ఆఖరికి చాతగాని ముఖ్యమంత్రి మనం ఇంటే ఏదో అబద్ధాలు వేస్తుండే, ఆ కేసులని ఈ కేసులని. సో ఎనీవే నిజమే తేలుతుంది. ఎట్లయినా మనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా మనమంతా ఈ సమయంలో హరీష్ అన్న గారికి మరియు కేసీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీకి అందరూ అండగా ఉండాలి. ఇంకా ఈరోజు మరొకసారి హరీష్ అన్న గారు వెంబడే మేమంతా, కేసీఆర్ గారు వెంబడే మేమంతా. పరిస్థితి ఏదైనా మేము ఎన్ఆర్ఐగా అన్నా మా నాయకుడు కేసీఆర్ గారు, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మాకు వేరే ఉద్దేశం లేదు. మమ్మల్ని మీరే నడిపించాలి. కేసీఆర్ గారు, రామన్న గారు, హరీష్ అన్న గారు మీరే నాయకులు, మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మాకు అందులో వేరే ఆలోచన ఏం లేదు. సో డెఫినెట్గా మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సోదరులకు మరియు ఇంత రాత్రైనా వివిధ ప్రాంతాల నుంచి హరీష్ అన్న వస్తుందని తెలియంగానే ఒకటే ఫోన్లు, పొద్దుగాల 2 గంటల దాకా ఫోన్లే. ఎవరెవరో ఇస్తారు హరీష్ అన్న వస్తున్నట అని. చాలామంది అభిమానులు వెయిట్ చేస్తారు. అన్న టైం ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు, అందరం ఫోటో తీద్దాం, జర నూపుకోకుంటే బెస్ట్, మెల్లగా అయితే అందరికి దిగుతాడు. అన్న కూడా టైం ఇస్తా అని చెప్పారు. సో మరొకసారి హరీష్ అన్న గారు ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీరు మాకు కొద్దిగా మా ఎన్ఆర్ఐలకు కొద్దిగా కాళేశ్వరం గురించి కూడా కొద్దిగా బ్రీఫ్గా 2 ముచ్చట్లు చెప్తాం. మేము కూడా దాన్ని ముందు తీసుకెళ్తాం. మాకు హరీష్ అన్న గారికి మరొకసారి ఈ వేదిక మీద నుంచి నమస్కారం తెలియజేస్తూ గట్టిగా హరీష్ అన్న గారి నాయకత్వం,
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.